4 ఏళ్లుగా దీని నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. అంతకుముందు ఋషికొండకి మీరు ల్యాండ్స్కేపింగ్ చేసినప్పుడే చాలామంది ఋషికొండకు బోడిగుండు కొట్టారు. ఏదో చేస్తున్నారు ఏదో సర్వే నెంబర్ 41 లాగా అంటే ప్రపంచానికి తెలియని వింత ఏదో జరుగుతుంది అక్కడ అని చెప్పేసి అందరికీ అనుమానాలు వచ్చాయి. దానికి గల కారణాలు ఏంటంటే ఉన్నట్టుండి అనుకోకుండా ఇంతకుముందు పర్యాటకులు హ్యాపీగా వచ్చి అక్కడ పాత గదులు ఒక 34, కొత్తయో 24, ఓ 58 గదులు ఉండే. పర్యాటకులు దాన్ని ఆన్లైన్లో బుక్ చేసుకొని వచ్చి ఇట్లా సముద్రం చూసుకుంటూ ఆనందపడి 2-3 రోజులు గడిపి వెళ్ళేవాళ్ళు. ఎలాగైతే టూరిజం ఏరియాలు బాగా ఫేమస్సో ఇంటర్నేషనల్ జనాలు కూడా వచ్చేవాళ్ళు, టూరిస్టులు. అక్కడ కొన్నాళ్ళు 2 రోజులు 3 హనీమూన్ ప్యాకేజ్లు అని అవన్నీ ఇవన్నీ కొన్ని ఉండేవి, బాగానే ఉండేది. అంటే కొండపై నుంచి మంచి వ్యూ, అందమైన వ్యూ ఉండేది. బుక్ చేసుకున్న హరిత రిసార్ట్స్ ఉండేవి. తర్వాత వాటిని అన్నింటినీ కూల్చేసి ఏదో కడుతున్నారు. అంటే వీళ్ళు చెప్పాల, మేము ఇది కూల్స్తున్నాము, మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాము, మళ్ళీ ఒక కొత్త టూరిజం స్పాట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం, అంతవరకు సెలవు, నమస్కారం అని చెప్పాలా వాళ్ళు. చెప్పకుండా ఒక 20 అడుగుల గోడలు వేసింది. ఎవడైనా ఎక్కి చూద్దామన్నా కనబడినంత. ఆల్రెడీ కొండపైన మళ్ళీ పెద్ద గోడ, వచ్చే గ్రేట్ చైనా వాల్ లాగా మొత్తం ఒక వాల్ వెలిసింది. ఎప్పుడు ఏమో రకరకాల వాహనాలు లోపలికి వెళ్ళేవి, బయటకు వచ్చేవి, లోపలికి వెళ్ళేవి, బయట అన్ని మంచి సీల్డ్ వాహనాలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద గూడ్స్వి. ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. 4 ఏళ్ళుగా ఇక్కడ అది ఉందని ఇది ఉందన్నది, వీళ్ళు కొండనేదో చేస్తున్నారు, పర్యావరణానికి ముప్పు, అండ్ నేషనల్ ట్రిబ్యునల్కి గ్రీన్ ట్రిబ్యునల్కి అతీతంగా ఏదో చేస్తున్నారు, వీళ్ళు సర్వనాశనం చేస్తున్నారు కొండని. ఇక అవతల ఉన్న వాళ్ళు చూడలేదు కాబట్టి ఏమైనా మాట్లాడేశారు. సడన్గా ఏమైంది, అధికారం పోయింది. అసలు ఇదేందో చూద్దామని చెప్పేసి ఇక భీమిలి నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు అది అయింది, కొండ కూడా ఆయన కిందకి వస్తుంది. సో నేను ఎందుకు వెళ్ళొద్దు, ఇక్కడ ఎమ్మెల్యే కదా అని చెప్పేసి ఒకసారి చక్కగా జనాలను వేసుకొని వెళ్ళాడు. ఏంటా ఈ కథ చూద్దామని. అడుగు పెట్టినప్పటి నుంచి వింతే. ఎక్కడి నుంచో మన టోటల్ 9.88 acres, 10 ఎకరాల నిర్మాణాలు అండి. పాత కూల్చిన తర్వాత చేపట్టిన 10 ఎకరాల నిర్మాణాలు. 400 మంది పట్టే ఒక పెద్ద హాలు, మళ్ళీ 100 మంది ఇట్లా రౌండ్గా కూర్చునే 4 హాళ్ళు. మళ్ళీ సూట్ రూమ్స్ ఎలా ఉంటాయంటే, సూట్ ఏంటి అన్ని సూట్ రూమ్లే ఇంచుమించు. రెనోవేట్ చేసిన గదులు కూడా కొన్ని ఉన్నాయి. వీటికి బ్లాకులుగా పేర్లు పెట్టారు. విజయనగర బ్లాక్, కళింగ బ్లాక్, వేంగి బ్లాక్, గజపతి బ్లాక్. మళ్ళీ ఆ విజయనగర బ్లాక్ లో కూడా చోలా బ్లాక్, పల్లవి బ్లాక్, తూర్పు కనుమల బ్లాక్, ఇట్లా మళ్ళీ దీంట్లో 4 బ్లాకులు, దాంట్లో 4 బ్లాకులు. సామంత రాజుల యొక్క సామ్రాజ్యం లాగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఇక్కడ చిన్నగా నిన్న మొన్న మనం కూడా తప్పనుకున్నాం కానీ నేను ఎందుకు కొంచెం సవరించుకోవాలనుకుంటున్నా. జగన్ని నేను ఈ విషయంలో చిన్న సపోర్ట్ చేస్తా. నిజంగా అది టూరిస్ట్ ఏరియాలానే కట్టాడు సొంతంగా. అంటే ఇప్పుడు రాజుల పేర్లు పెట్టి, అంటే లైక్ మన తెలుగు రాజులు ప్లస్ మన పరిపాలించినటువంటి రాజుల పేర్లు, ఈవెన్ ఇండియన్ హిస్టరీని ప్రతిబింబించేలా కళింగ కొంచెం టూరిజం ఏరియా, అంటే ప్రపంచ ప్రఖ్యాత పర్యాటకులందరినీ ఆకర్షించేలాగా బ్లాక్ల పేర్లు పెట్టుకొని వాటికి తగ్గట్టుగా నిర్మాణాలు చేపట్టాడు లోపల. దాన్ని ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీ మళ్ళీ హై ఎండ్ కదా. ఇప్పుడు ఫలక్నుమా ప్యాలెస్ ఎప్పుడో రాజులు కట్టుకున్నారు, మైసూర్ ప్యాలెస్ ఎప్పుడో రాజు వాళ్ళ టేస్ట్లకు తగ్గట్టు కట్టుకున్నారు. ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కదా, ఏ టెక్నాలజీ కూడా వచ్చింది. వార్డ్రోబ్స్ ఏ టెక్నాలజీ, ఇట్లా అంటే ఇట్లా తెరుచుకుంటాయి, ఇట్లా అంటే అన్ని మొత్తం ఓవరాల్ టచ్ సిస్టమ్లు, లిఫ్ట్లు, ఇవన్నీ కూడా చాలా నీట్ గా హై అండ్ టెక్నాలజీతో చేశాడు. లోపల పెద్ద పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ టీవీలు, అండ్ నెక్స్ట్ చిటికేస్తే తిరిగే ఫ్యాన్లు, లైట్లు, వాష్రూమ్ లో కూడా కమౌంట్ దగ్గర నుంచి అన్ని వింతలే. ఫర్నిచర్, ఇటాలియన్ ఫర్నిచర్, ఇటాలియన్ లోను కూడా మళ్ళీ ఇంకా అత్యాధునిక టెక్నాలజీతో ఉండే, అంటే ఐ మీన్ చెక్కలతో తయారు చేసిన ఫర్నిచరు, కాస్ట్లీ వుడ్ తో తయారు చేసిన ఫర్నిచర్. ఆ మెట్లో ఒక వింత, టైల్స్ మళ్ళీ జర్మనీ టైల్స్, బ్రెజిల్ నుంచి టైల్స్, ఎక్కడెక్కడ నుంచో టైల్స్ తెచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు ఒక చదరపు అడుగు తీస్తే ఆ ముక్క, దాని వాల్యూ ఎంత ఉంటుందంటే ఒక సామాన్యుడు ఇక్కడ మన హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునేంత. అంటే ఒక చదరపు అడుగే 1.5 కోట్ల విలువ లాగా ఉండేది. అన్ని కోట్లకు వెచ్చించి చేశాడు. మీరు ఒకటి విజ్ఞాన్ గారు, ఈ విషయంలో మీరు జగన్ని చేసినటువంటి పని ఏ విధంగా సమర్థింపు అంటే ప్రతిపక్షం వాళ్ళు కానీ అధికార పక్షం వాళ్ళు కానీ
బయట జనాలు కానీ అనుకున్నట్లుగా జగన్ ప్యాలెస్ అయితే కాదు అది.